హాయ్ ఫ్రెండ్స్, ఇండస్ట్రియల్ మిషన్ వాడకంతో పాటు దాని జాగ్రత్తలు కూడా మనం తెలుసుకుందాం. ఆయిల్ ఎలా మార్చాలి అంటే ఇప్పుడు వెనక ఇలా కడ్డీ ఇచ్చారు కదండి, దాన్ని మిషన్ ని మనం ఎందుకు సపోర్ట్ చేసుకొని అలా వంచాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ చూసారంటే బాగా డర్టీగా ఉంది. దీనివల్ల మనకి ఏంటంటే ఆయిల్ అనేది సప్లై కూడా నలకల్లాగా మనం కట్ చేసిన థ్రెడ్ పీసెస్ అన్ని ఉంటాయి కదా, లోపలికి వెళ్ళిపోయి మిషన్ త్వరగా చెడిపోతుంది. అలా లేకుండా మనం 6 months ఒకసారి క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఆయిల్ ఆయిల్ ఎలా మార్చుకోవాలో నేను వివరంగా చూపిస్తాను. ఇది కూడా క్లీన్ చేయాలి, డస్ట్ మొత్తం. ఇక్కడ ఒక బోల్ట్ అంటే ఉంటదండి, ఆ బోల్ట్ కింద కరెక్ట్ గా మనం జగ్గు పెట్టేస్తే, జగ్గు కానీ మీకు కన్వీనియంట్ ఒక గిన్నె కానీ జగ్గు కానీ ఏదైనా మీ వీలు బట్టి మీరు పెట్టేసేయండి. అక్కడ బోల్ట్ పైన తీస్తే ఆయిల్ కింద వచ్చేస్తుంది అనమాట, ఆయిల్ క్లీన్ చేసేయచ్చు. ఇప్పుడు తర్వాత దీన్ని వాష్ చేసేసేయాలి. కొంచెం సర్పు వేడి నీళ్ళు పూసేస్తే శుభ్రంగా వాష్ అయిపోతుంది. ఇదే బోల్ట్ నేను చెప్పింది. ఈ బోల్ట్ మళ్ళీ యథావిధిగా దాని ప్లేస్ లో పెట్టేసేయండి టైట్ గా. మళ్ళీ ఎందుకంటే ఫ్రెష్ ఆయిల్ పోస్తే మళ్ళీ కింద కారే ప్రమాదం ఉంది. సో గట్టిగా టైట్ గా ఉందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ పోసేయండి. ఇలా లో హై ఉంది కదా, ఆ నెంబర్ లో చూసుకొని మీరు ఆయిల్ పోయండి. దీనికి సపోర్ట్ ఇంకా మనకి రబ్బర్లు ఇస్తారు కదా, దానికి సెట్ చేసేసేయండి. ఎటువైపు ఉందో దాన్ని సెట్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ ఆయిల్ చూసుకొని మనం దీన్ని పెట్టేసేయాలన్నమాట. ఈ వాటర్ లో 1 లీటర్ బాటిల్ తీసుకుంటున్నానండి నేను. ఆ లీటర్లో ఎంత పడితే అంత ఆయిల్ నేను సర్వ్ చేసేస్తున్నాను, ఇందులో పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రెష్ ఆయిల్ చేసేసుకొని మళ్ళీ మిషన్ రన్ చేస్తే ఏం చక్కగా మీ మిషన్ మంచిగా ఏ రిపేర్ లేకుండా బాగుంటుంది.